నాయకుడు చేసేది ఏం లేదు. ఇళ్లల్లో లేబర్తో పని చేయించుకుంటారు, తన బండికి డ్రైవర్గా మున్సిపల్ నుంచి జీతం పెట్టుకుంటారు, డీజిల్ కూడా మున్సిపల్దే వాడతారు. అమ్మ నేను ఎక్కిన తర్వాత ఇవన్నీ కంట్రోల్ చేసి ఎవరికి డీజిల్ పోసేది లేదు, ఓన్ ఇంట్లో లేబర్ పని చేసేది లేదు, నా ఇంట్లో కూడా లేదని చెప్పినాం. అమ్మ నేను ఉండేది గవర్నమెంట్ ఆఫీసు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, అది గవర్నమెంట్ది. ఆ గేటు లోపల కూడా మున్సిపల్ లేబర్ రారు, నా దగ్గర పని వాళ్ళకి ఊడుస్తారు తప్ప మున్సిపల్ లోపలికి రారు. ఇవాళ 459 మంది ఉన్న లేబర్ మొత్తం రోడ్ల మీదనే ఉన్నారు. గారు ఇక్కడ నిలబడ్డప్పుడు 93 కోట్లతోని ఇవాళ పైప్ లైన్ ఇచ్చిండు. ఆ పని నేను గెలిచిన తర్వాత టెండర్ అయి స్టార్ట్ అయింది, నడుస్తూ ఉంది. ప్రతి దగ్గర పైప్ లైన్ వేస్తూ ఉన్నారు. ఎక్కడ పైప్ లైన్ లేదో అక్కడ పైప్ లైన్ వేయండి, ఎక్కడైతే పైప్ లైన్ అయిపోతుందో అక్కడ సీసీ రోడ్ వేద్దామనేది నా ఆలోచన. ఒక్క సీసీ రోడ్ వేస్తే 20 సంవత్సరాలు ఉండాలి తల్లి. ఇది చదువుకున్న ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరికీ తెలుస్తుంది. 20 సంవత్సరాలు ఉండాలా. కానీ మీ ఇంటి ముందట ఉన్న సీసీ రోడ్డు కనీసము మనం రోజు శాన్పేసి ముగ్గేసి నూకితే కంకర తెలుతుంది. ఇది సీసీ రోడ్డు. మోరేస్తే ఎదురెక్కుతుంది నీళ్లు, మోరి ఎదురెక్కాల, కిందికి పోయే మోరిని ఎదురుగా ఎక్కిస్తారు. ఏమీ లేదు, డబ్బులు కావాలా, మేము సంపాదించుకోవాలా, 6 నెలల్లో ఖర్చు పెట్టేసిన డబ్బులు తీసుకోవాలా, మిగతా 4.5 సంవత్సరాలు సంపాదించాలనేదే కౌన్సిలర్ లక్షణం. అమ్మ ఈ 2 సంవత్సరాల్లో ఏ ఒక్క దగ్గర కానీ కరప్షన్ జరగలే, ల్యాండ్ సెటిల్మెంట్ జరగలే, కబ్జా ప్లాట్లు కాలే, ఎక్కడ ల్యాండ్ పంచాయతీలు కాలే, పోలీస్ కేసులు కాలే, 20 బండ్లు వేసుకొని కాన్వాయ్ రాలే, ఏడ లేచినా మీరు మీ ఇంటి ముందరికెళ్ళి లేచి మూల మలిగే లోపల నా ముఖం కనిపించేటట్టు ఫ్లెక్సీలు ఎక్కడా లేవు. మీరు కామారెడ్డి ఎంత తిరిగినా నా ఫ్లెక్సీ కనపడదు. ఇది నేను చేస్తున్నటువంటి కార్యక్రమం. ఆ రోజైనా అదే బండిలో వచ్చినా, ఈ రోజు అదే బండిలో వచ్చినాం. ఆ రోజైనా ఒక్కనే వచ్చినా, ఈ రోజు ఒక 2 గన్మెన్ లెక్క వచ్చారు, అది కూడా మీ పుణ్యమే. ఇప్పుడు దేర్పడానికే సమయం సరిపోయింది తప్ప మిగతా పైప్ లైన్ అయ్యే వరకు రోడ్లు బోర్లు వేయొద్దు అనేది ఆలోచించి పనులు ఆపడం జరిగింది. 20 బండ్లు వేసుకొని వస్తే ఫ్లెక్సీలు పెడితే దుమ్ము లేపితేనే లీడర్ అనుకుంటే తప్పమ్మా. సింపుల్గా వచ్చిపోయింది కూడా తెలియకుండా ఎన్నోసార్లు వచ్చి తిరిగిపోయినాం. సమస్య పరిష్కారం కావాలా కానీ వచ్చిపోయింది అడ్వర్టైజ్మెంట్ కావాలంటే రోజు ఒక ఆటోకు మైకు కట్టి వస్తుండ అన్న రమ్మన్న అని పాట పెట్టుకుంటూ తిప్పచ్చు. వచ్చింది తెలియదు, పోయింది తెలియదు, కానీ పాట మాత్రం తిరిగిపోతుంది. అరే వచ్చిపోయినట్టు మొన్ననే ఆటో వచ్చింది, సాంగ్ వచ్చింది కదా అని మీరు అనుకుంటారు. మీరు బయట టీవీ కాడికి వెళ్ళి లేచి వచ్చే వరకు ఆటో విక్తుంది. ఇది పరిస్థితి. కాబట్టి ఒక్కసారి ఆలోచించి నిజాయితీకి మీరు ఓటేస్తారని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్.